అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో మన ఆంధ్రప్రదేశ్లో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి మనోధైర్యం ఇస్తూ మేమున్నామని తెలియజేస్తూ శ్రామికులకైతేనేమి, కార్మికులకైతేనేమి, కర్షకులకైతేనేమి, మరి ముఖ్యంగా రైతులకైతేనేమి వీళ్ళందరికీ ఒక పార్టీ అండగా ఉందని చెప్పేసి నిలబడుకోగలుగుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి గారికి, అదేవిధంగా మన వెంకటరామరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం చేసి 15 ఏళ్ళు పూర్తయింది. అది ఎక్కడ ఆవిర్భావం చేశారు? పావురాలగుట్టలో చేశాడు. పావురాలగుట్టలో పార్టీ పెడతానని ప్రకటిస్తేనే, నేను జనం దగ్గరికి పోతానని ప్రకటిస్తేనే ఢిల్లీలో కూసాలు కదిలిపోయినాయి. అప్పుడున్న పెద్ద నాయకులకు, సోనియా గాంధీకి, వారి కుటుంబ సభ్యులందరికీ. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ పార్టీ పెడుతున్నాడు, ఆయన పార్టీ పెడితే మన కాంగ్రెస్కి పుట్టగతులు ఉండవు అనేటట్ల వాళ్ళు అనుకున్నారు. అది నిజమైంది. ఆ నిజం చేసింది మన రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకం. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కుయుక్తులతో రాజ్యం ఏలుతుంది. రెండేళ్ళు అవుతుంది. ఈ రెండేళ్లలో దగ్గర 3,40,40 కోట్ల అప్పు తెచ్చి ఆర్థిక విధ్వంసం కాదంట, ఆర్థిక అభివృద్ధి చేస్తున్నారంట. మరి 5 ఏళ్ల కాలంలో 3,31 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎన్ని ఇచ్చాడో మన జగన్మోహన్ రెడ్డి గారంటే కేవలం 3 ఏళ్ల పరిపాలన జరిగింది మన ప్రభుత్వంలో. ఆ 3 ఏళ్ల పరిపాలన చూసి తట్టుకోలేక మాకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఇప్పుడున్న 3 పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని యాంత్రికంగా ఓడించారు. ప్రజా అభిష్టం మేరకు ఓడింపలే. అది అందరికీ తెలుసు. యాంత్రికంగా అంటే ఏమంటే ఈవీఎంలని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 ఏళ్ల కాలంలో ఏం చేసినారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన పాలనే జరుగుతుంది. ఎందుకంటే నవరత్నాల్లో ఏవైతే చెప్పాడో, సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా సచివాలయంలో ఉండే ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ళలో ఇచ్చిన 30 లక్షల ఇండ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, దాని మీద మనమంతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారి ఆదేశాలతో మనమంతా ఎంతో కష్టపడి దాని మీద పోరాటం చేసినాం. ఈ సిగ్గులేని దగులుబాజీ ప్రభుత్వానికి దాని మీద మాట్లాడేకి స్పందన లేదు. వాళ్ళ కొడుకుకి, ఆ డిప్యూటీ సీఎంకి, ఆ ముఖ్యమంత్రికి అయితే 3 కొత్త హెలికాప్టర్లు కావాలా. అక్కడ డబ్బులు ఉంటాయి. 7 కాలేజీలు నడపడానికి 5,000 కోట్లు ఉండదు ఈ దరిద్రపు కొట్టి ప్రభుత్వంతో. ప్రజలంతా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది. ఎందుకంటే 3 ఏళ్లలోనే ఇన్ని అద్భుతాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టామని ఎంతో బాధపడుతున్నారు ప్రజలు. మేము మామూలుగా వార్డుల్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం, మేము చాలా తప్పు చేశాము. 2 ఏళ్ళకి ఒకసారి పండుగ వచ్చేదని అంటున్నారు అక్కజల్లెమ్మలంతా వార్డుల్లో. 2 ఏళ్ళకి ఒకసారి ఏవో డబ్బులు పడేటివి, ఏదో పండుగ చేసుకుంటా అంటే మా పాపకు ముక్కరాయి కొంటా అంటే మా పాపకు పట్టీలు కొంటా అంటే అంటున్నారు. మరి ఈ దగులుబాజీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు ఎల్లవేళలా మనంటే ఉంటారు. మరి ముఖ్యంగా ఒక చిన్న సూచనక, మరి ముఖ్యంగా ఈ రాక్షస పాలనలో, ఈ రాక్షసుల్లోని కొంతమంది దూతలు మన దగ్గరకు వచ్చి స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోయి ఈరోజు మనం రాలేలే, మనల్ని వాటిల్లో తిరగనిమనే కూతలు కూస్తున్నారు. అటువంటి బెదిరింపులకి ఎవడు భయపడ్డు. ఈడుండేదంతా వెంకటరామరెడ్డి అన్న గారి వీర సైనికులు, వీర అభిమానులు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి. ఏం మీ అబ్బా మీ నాయనోళ్ళు జాగీర్ కాదు. మేము వాటిల్లో తిరగనేము, ఆ డోన్ ముక్కలనే కేజీఎఫ్లో తిరగనేము అనేకి మేము కూడా అన్నీ చూస్తున్నాం. మాకే అవకాశం వస్తుంది. ఆల్రెడీ ప్రజలు ఇచ్చే సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎలక్షన్లు పెడితే మీ సత్తా ఏమో మా సత్తా ఏమో తెలిసిపోద్ది. అది ప్రజలు చెప్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులను మాత్రం ఎంకరేజ్ చేయదండక. దయచేసి పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడే వాళ్ళంతా మీ వెనకాల ఉన్నాం. అట్లా దూతల్ని, దుర్మార్గపు బుద్ధులతో వచ్చే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయదండక. ఈ విషయాన్ని నాన్నగారి దగ్గరికి కూడా మీరు తీసుకెళ్ళండక. పార్టీలో అందరితో మాట్లాడుతున్నప్పుడల్లా ఈ చర్చకు వస్తున్న విషయం ఇదే అక్క. ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారు. అప్పట్లో తిరిగినారు, మళ్ళీ అక్కడికే పోతున్నారు, మనల్నే మోసం చేసిపోతున్నారు అనే మాట వస్తుందక్క. దయచేసి దాన్ని రానియద్దండి. ఎందుకంటే మన పార్టీ వచ్చిండేదే కష్టాలతో కూడుకొని, అవమానాలతో కూడుకొని ఈరోజు దిగ్విజయంగా పైన ఎగురుతుంది. దాన్ని మనం నిలబెట్టాలా. నెక్స్ట్ ఈ 2029లో గుంటకల్ల గడ్డ మీద వైవిఆర్ జెండా ఎగరేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. దానికి సంపూర్ణంగా మా వార్డు తరఫున, గుంటకల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ తరఫున
నేను హామీ ఇస్తున్నానక్క. జై జగన్, జై వైవిఆర్.